నెల్లూరు జిల్లా కోవూరు మండలం పెద్దపడుగుపాడు పంచాయతీ ఎన్టీఆర్ మిక్స్డ్ కాలనీ నందు జిల్లా ఎస్పీ అజితా వేజండ్ల ఆదేశాల మేరకు కోవూరు సీఐ సుధాకర్ రెడ్డి సిబ్బందితో కలిసి కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఇంటింటికి తిరిగి సరైన పత్రాలు లేని వాహనాలను తనిఖీ చేసి 29 బైక్లను 2 ఆటోలను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఈ సందర్భంగా ప్రజలకు హెల్మెట్ వాడకంపై, గ్రామాల్లో అనుమానిత వ్యక్తులపై, పిల్లల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సూచనలు, సలహాలు అందజేశారు. అనంతరం సీఐ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ, మీ కాలనీలో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నా, అనుమానిత వ్యక్తులతో తిరుగుతున్నా తక్షణమే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. 112కి కాల్ చేసి సమాచారం ఇవ్వొచ్చని తెలిపారు. తప్పుడు సమాచారం ఇవ్వద్దని, సరైన సమాచారం ఇస్తే పోలీసులు మీకు అందుబాటులో ఉండి తగు చర్యలు తీసుకుంటారని తెలిపారు. వీధుల్లో మితిమీరిన వేగంతో వాహనాలు నడపరాదని, అలా నడిపిన ఎడల చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. వేసవి సెలవుల్లో మీ పిల్లలు ఈతకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కోవూరు ఎస్ఐ ముత్యాలరావు, ఇందుకూరుపేట ఎస్ఐ నవీన్ కుమార్ సిబ్బంది పాల్గొన్నారు. ఎక్కిన తర్వాత వాడికి డ్రైవింగ్ రాకపోవచ్చు, లేదా వాడు ఇంకా వేరే ఏదన్నా తాగిన స్థితిలో ఉండొచ్చు. వాడు ర్యాష్గా వచ్చి మిమ్మల్ని కొడితే కూడా మీరు కింద పడ్డారనుకోండి, ఏదైనా చేతికి కాళ్ళకైతే దూక్కుపోతాయి. ఏదైనా చిన్న ఫ్రాక్చర్ అయినా కట్టుకడించుకుంటే ఒక 4 రోజులకో 3 నెలలకో తగ్గిద్ది. హెల్మెట్ లేనందువల్ల తలకి దెబ్బ తగిలితే ఎవరు బతకట్లా, ఇమీడియట్గా ఇంటర్నల్గా గాయాలు అవుతున్నాయి, కోమాలోకి వెళ్ళిపోతున్నారు. కొంతమంది అక్కడికక్కడే చనిపోతున్నారు. హైవే మీద పోలేని యాక్సిడెంట్లు చూస్తున్నాం. రెండోది మితిమీరిన వేగం. ఈ కొద్దిగా దూరమే కదా అని రాంగ్ రూట్. ఇక్కడ నుంచి 50 మీటర్లు వెళ్తే మీకు కావాలా. మేము అందరి మీద కేసులు నమోదులు చేస్తానే ఉన్నాం. ఇప్పుడు మీ దగ్గర బళ్ళ మీద కేసులు ఏమైనా కూడా చెక్ చేయండి, ఫైన్లు కట్టారా లేదా వీళ్ళు. ఎవరైనా బళ్ళ మీద కేసులు ఉన్నాయా బాయ్ అన్నీ చూస్తాం, మేము ఆన్లైన్లో చూస్తాం. జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏదన్నా తప్పు జరిగితే ఇమీడియట్గా పోలీసుకి సమాచారం ఇస్తే మీకు మంచి జరిగింది. మనకేదన్నా చిన్న రోగం వచ్చిందనుకోండి, వదిలేస్తే ఏమైంది, పెద్ద రోగం అయిపోయింది, ప్రాణానికి కూడా ప్రమాదం అయింది ఎవరికైనా సరే. అది చిన్నగా ఉన్నప్పుడే చికిత్స తీసుకుంటే. అందుకని ఏదన్నా చిన్న చిన్న తప్పులు, పొరపాట్లు మీ ఏరియాలో ఏదైనా జరుగుతూ ఉంటే పోలీసు దృష్టికి తీసుకొస్తే, పోలీసు ఉండేది మీ అందరికి మంచి చేసేదానికి, మీ ఏరియాలో శాంతి భద్రతలు కాపాడేదానికి. మేము కొంత కటువుగా ఉండాల్సి వచ్చినప్పుడు కటువుగా ఉంటాం. నేరస్తులతో, తప్పు చేసిన వాళ్ళతో కూడా కటువుగా ఉండకుంటే జరగదు కదా. తప్పు చేసిన వాళ్ళతో కఠినంగానే ఉంటాం, చట్ట ప్రకారం కట్టిగానే డీల్ చేస్తాం. మీరు ఏది ఉన్నా సరే స్థానిక పోలీస్ స్టేషన్లో ఇమీడియట్గా సమాచారం ఇవ్వండి. పోలీసు వాళ్ళకి సహకరించండి. మీ ఏరియాలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా మేము చూసుకుంటాం. ఇక్కడికి వచ్చిన అందరికి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ధన్యవాదాలు. తర్వాత మీ వెహికల్స్ అన్నీ కూడా పేపర్లు చూపెట్టండి, చెక్ చేస్తారు. అన్ని డాక్యుమెంట్లు కరెక్ట్గా ఉంటే మీ వెహికల్ మీకు రిలీజ్ చేస్తారు. లేని వాటన్నిటిని చట్ట ప్రకారం సీజ్ చేసి కోర్టుకు పంపిస్తాం. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్. అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, PVR కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.